అచంచలమైన విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు మనందరికీ గుర్తుకొచ్చే ఓ కథ ఉంది. ఒక నీతిమంతుడి జీవితం హఠాత్తుగా తలకిందులైనప్పుడు ఏం జరుగుతుంది? అదే యోబు కథ. పదండి ఈ కథలోకి వెళదాం. మన కథానాయకుడి పేరు యోబు. అతను మామూలు వ్యక్తి కాదు. నీతికి, నిజాయితీకి మారుపేరు. ఎంత గొప్పవాడంటే భూమ్మీద అతనిలాంటి యథార్థవంతుడు మరొకడు లేడని సాక్షాత్తూ దైవగ్రంథమే చెబుతుంది. అయితే ఇంత నీతిమంతుడి జీవితం హఠాత్తుగా వచ్చిన ఒకే ఒక పెను విపత్తుతో తలకిందులైపోతుంది. అస్సలు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఇదంతా జరిగింది కేవలం ఒక్కరోజులో. అతని ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది. ఇక్కడి నుంచే అసలు కథ, అసలు ఉత్కంఠ మొదలవుతోంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకరి జీవితానికి పునాదులైనవన్నీ ఒక్కసారిగా కూలిపోయినప్పుడు దేవుని మీద నమ్మకం ఎలా నిలబడుతుంది? ఈ లోతైన ప్రశ్నకు